బోనాల ఏర్పాట్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హిందూ పండుగల పట్ల కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. భక్తులకు కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో ఎండకెండుతూ వానకు తడుస్తున్నారన్నారు. రంజాన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 33 కోట్లు కేటాయిస్తే బోనాల కోసం కేవలం 20 కోట్లు మాత్రమే కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదండో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కేవలం 20 కోట్ల రూపాయలు దేనికి సరిపోతుంది? మన హిందువులు పిచ్చమచ్చుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఇక రాబోయే రోజులు గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. హిందువులందరూ కూడా ఎండకెడుతున్నారు, వాన జరుగుతున్నారు. ప్రభుత్వము కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, మాకు ఎందుకు ఇస్తున్నారు? 33 కోట్ల రూపాయలు రంజాన్ కోసం ప్రభుత్వం కేటాయించింది. జనాభా ప్రాతిపదిక తీసుకుంటే 88% హిందువులు ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు పండుగ చేసుకుంటూ బోనాల పండుగ చేసుకుంటున్నారు. కేవలం ఈ గ్రేటర్ హైదరాబాద్ లోనే 3400 దేవాలయాల్లో పండుగ నిర్వహించుకుంటున్నారు. కానీ ప్రభుత్వం కేటాయించింది ఏంటంటే కేవలం